Hi friends, today we are going to discuss about one of the most important topic in the Telangana economy, natural resources in Telangana state. Importance of the natural resources. తెలంగాణలో సహజ వనరుల గురించి ఈరోజు మనము నేర్చుకుంటాము. సహజ వనరులు అంటే భూమిపైన మరియు భూమి లోపల సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి వనరులను మనము సహజ వనరులు అంటాము. ఈ సహజ వనరులు రెండు రకాలుగా సహజ వనరులను మనము వివరించడం జరుగుతుంది. ఆ రెండు రకాల సహజ వనరులు ఒకటి ఏంటంటే సహజ వనరులను పునరుద్ధరించలేని సహజ వనరులు మరియు పునరుద్ధరించగలిగే సహజ వనరులు, అలాగే మార్పిడికి గురి కాని సహజ వనరులు. అంటే సహజ వనరులను మనము మూడు రకాలుగా విభజించడం జరిగినది. అందులో మొదటిది ఏంటిది? పునరుద్ధరించగలిగే సహజ వనరులు. రెండవది పునరుద్ధరించలేని సహజ వనరులు. మూడవది మార్పిడికి గురిగాని సహజ వనరులు. అనగా వీటిని ఇంగ్లీష్లో రిన్యూవబుల్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ నాన్ రిన్యూవబుల్ న్యాచురల్ రిసోర్సెస్, అలాగే నాన్ చేంజబుల్ నేచురల్ రిసోర్సెస్. ఇక్కడ ఈ విధంగా సహజ వనరులను మనము మూడు రకాలుగా వర్గీకరించడం జరిగినది. చూడండి, ఇది సహజ వనరులు అనేటువంటివి ప్రకృతిలో మానవుని యొక్క అవసరాలను వ్యక్తిగతంగా కానీ సాంఘికంగా కానీ తీర్చే వాటిని మనం సహజ వనరులు అన్నాం. ఓకే, ఇక్కడ చూడండి, పునరుద్ధరించగలిగేటువంటి సహజ వనరులు. పునరుద్ధరించగలిగే సహజ వనరులు అంటే సూర్యరశ్మి కానీ, అడవులు కానీ, అలాగే నీటి వనరులను కానీ వీటిని మనము పునరుద్ధరించగలిగేటి సహజ వనరులు అంటాం. అంటే వాటిని మనము ఒకసారి వినియోగంతో పాటు అంతము కాకుండా వాటిని భవిష్యత్ తరాల వారికి అందించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏవైనా కానీ వినియోగంతో అంతము కాకుండా మరలా వాటిని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉన్నటువంటి సహజ వనరులను మనము పునరుద్ధరించగలిగే సహజ వనరులు అంటారు. అడవులు ఉన్నాయి. వాటిని మనము అవసరానికి కలపను ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత చెట్లను కూడా మనం పెంచడానికి అవకాశం ఉంటుంది. నీటి సంపద. వర్షాకాలం తర్వాత మనకు నీటిని రిజర్వాయర్లో కానీ మిగతా లేక్స్లలో కానీ ట్యాంక్స్లలో కానీ వాటిని స్టోరేజ్ చేసుకొని వాటిని వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత వర్షాకాలం మళ్ళీ రాగానే మళ్ళీ వర్షాలు పడడానికి అవకాశం ఉంటుంది. సూర్యరశ్మి, ఇది భూమి ఉన్నన్ని రోజులు, ఆకాశం ఉన్నన్ని రోజులు ఈ సూర్యరశ్మి అనేటువంటిది మనకు ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. అంటే ఇలాంటి వాటిని మనం ఏమంటారు అంటే పునరుద్ధరించగలిగే సహజ వనరులు అంటారు. పునరుద్ధరించగలిగే సహజ వనరులు. ఇక్కడ పునరుద్ధరించగలిగే సహజ వనరులు వీటిని మనము రినవబుల్ నేచురల్ రిసోర్సెస్, దీటిని మనము పునరుత్పత్తి చేయగలిగే సహజ వనరులు అని కూడా అంటాము. నెక్స్ట్ ఏంటిది అంటే పునరుద్ధరించలేని సహజ వనరులు. అంటే పునరుత్పత్తి చేయడానికి వీలైనటువంటి సహజ వనరులు ఉన్నాయి. వాటిని బొగ్గు అంటే ఖనిజ సంపద, భూమిపైన ఉన్నటువంటి ఖనిజ సంపదే కావచ్చు, అలాగే భూమి లోపల ఉన్నటువంటి ఖనిజ సంపదే కావచ్చు. ఇక్కడ బొగ్గు నిల్వలను, పెట్రోలియం నిల్వలను, రాగి, ఇనుము నిల్వలను మనము అవి కొన్ని సంవత్సరాల పాటు
కొన్ని సంవత్సరాలకు మాత్రమే సరిపడేటువంటి ఖనిజ సంపద ఉన్నది. సో వాటిని మనము వెలికి తీసి వాటిని వినియోగించుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఖనిజ సంపద అనేటువంటిది అంతరించిపోతుంది. సో వాటిని మనము తిరిగి ఉత్పత్తి చేయలేము. సో వాటి వలన కేవలం మనము వినియోగదారులమే అవుతాము, కానీ ఈ బొగ్గు కానీ, పెట్రోలియం కానీ, రాగి కానీ, మిగతా లోహాలు వీటన్నింటినీ కూడా మనము పునరుత్పత్తి చేయడానికి వీలు ఉండదు. సో అలాంటి వాటిని మనము నాన్ రినవబుల్ రిసోర్సెస్ అంటారు. నాన్ రినవబుల్, పునరుత్పత్తి చేయలేనివి. అలాగే ఇదే మనం పునరుత్పత్తి చేయలేనటువంటివి. సో నెక్స్ట్ ఏంటిది, మనకు మార్పిడికి గురికాని సహజ వనరులు ఉన్నాయి. సో ఈ మార్పిడికి గురికాని సహజ వనరులను మనము ఉదాహరణగా ఏవి చెప్పొచ్చు అంటే సముద్రాలు, పర్వతాలు, అలాగే ఇంకా ప్రకృతి దృశ్యాలు, అంటే ఇక్కడ నేచురల్ సీనరీస్, అలాగే మౌంటైన్స్, అలాగే ఓషియన్స్. ఇప్పుడు ఓషియన్స్ అంటే సముద్రాలు, బంగాళాఖాతం సముద్రం అనుకోండి, అరేబియా సముద్రం అనుకోండి, హిందూ మహాసముద్రం అనుకోండి. సో ఇలాంటి మహాసముద్రాలు అన్నీ కూడా వాటికి ఎలాంటి మార్పుకు గురికావు. అవి భూమి ఉన్నన్ని రోజులు అలాగే నిలకడగా ఉండడం జరుగుతుంది. సో పర్వతాలు కూడా అంతే, ప్రకృతి దృశ్యాలు కూడా అంతే. సో వీటిని మనము ఏ విధంగా పిలుస్తామమ్మా, మార్పిడికి గురిగాని సహజ వనరులు అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, సహజ వనరులను ఈ విధంగా మనము 3 రకాలుగా వర్గీకరించినాము. ఒకటేంటిది, పునరుద్ధరించగలిగే సహజ వనరులు, పునరుద్ధరించలేని సహజ వనరులు, మార్పిడికి గురిగాని సహజ వనరులు. ఓకే, ఇవన్నీ కూడా మనకు భూమిపైన అలాగే భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి సహజ వనరులను 3 రకాలుగా వర్గీకరించడం జరిగినది. ఓకే, సో వీటిలో ఉన్నటువంటి ఒక్కొక్క సహజ వనరుల గురించి మనము తెలుసుకుందాము. దట్టు మనకు దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను కాకుండా ప్రత్యేకంగా ఎస్పెషల్లీ అవర్ స్టేట్ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సహజ వనరులు నిక్షిప్తమై ఉన్నాయి అనేటువంటి సమాచారాన్ని మనము క్షుణ్ణంగా అలాగే వివరంగా తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం. అంటే అటవీ సంపద, అంటే అటవీ వనరులు. సో ఈ అటవీ వనరులను మనము పర్యావరణం సమతుల్యత దృష్ట్యా, పర్యావరణానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా 33% అడవులను కలిగి ఉండాలి, దేశమైనా కానీ రాష్ట్రమైనా కానీ. కానీ వాస్తవానికి 33% అటవీ సంపద మన రాష్ట్రంలో కలిగి లేదు. జస్ట్ 22, అలాగే 22 నుంచి 21 మధ్య ఉన్నటువంటి అటవీ సంపదను కలిగి ఉన్నది. ఈ అటవీ సంపదను మనం 2 రకాలుగా వర్గీకరించడం జరిగినది. సో ప్రధానంగా అడవులను మనము ఎన్ని రకాలుగా విభజించినాము? 2 రకాలుగా విభజించినాము. అందులో ఒకటి ఆకురాల్చే అడవులు, రెండవది ముళ్ళ చెట్లతో కూడిన పొద అడవులు. సో ఆకురాల్చే అడవులు అంటే ఇవి ఏ విధంగా, అంటే ఏ ఏ ప్రాంతాలలో ఈ ఆకురాల్చే అడవులు పెరుగుతాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, వర్షపాతము ఎక్కడైతే 70 నుంచి 100 సెంటీమీటర్ల మధ్య వర్షపాతము నమోదు అవుతున్నదో ఆ ప్రాంతాలలో ఆకురాల్చే అడవులు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి అరణ్యాలు పెరుగుతాయి. సో ఇవి ఏ విధంగా, దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఆకురాల్చే అడవుల యొక్క లక్షణాలు అంటే ఈ చెట్లకు ఉన్నటువంటి ఆకులు వెడల్పుగా ఉండి కలపను కలిగి ఉంటాయి. అంటే పెద్ద పెద్ద వృక్షాలుగా పెరిగి అవి చెక్కలను అందజేసేటువంటివి, కలపను అందజేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి. సో వాటిలో ఇంకా లక్షణాలు చూద్దాం. ఆకురాల్చే అడవులని
రెండవ లక్షణం ఏంటంటే ఈ అడవులలో వేసవి కాలంలో ఆకులను రాలుస్తాయి. అంటే మనకు ఫిబ్రవరి దాటింది అంటే మళ్ళీ వర్షపాతం నమోదు అయ్యేంత వరకు, అంటే జూన్ జూలై వరకు ఈ ఆకులను రాలుస్తూ ఉంటాయి. అంటే మార్చి ఎప్పుడైతే వచ్చిందో కంప్లీట్గా చెట్టుకున్నటువంటి ఆ వృక్షాలకు ఉన్నటువంటి ఆకులన్నీ కూడా నేల రాలడం జరుగుతుంది. సో ఇవి రెండవ లక్షణము. సో మూడోది ఏంటంటే ఎలాంటి చెట్లు పెరుగుతాయి, ఎలాంటి వృక్షాలు ఈ ప్రాంతాల్లో పెరుగుతాయి. మద్ది, టేకు, వేగిస, మోదుగ, మంచిగంధము, అలాగే దిలిస్తే బిల్లుడు, వెదురు, బూర్గ, వేప, సో మొదలైనటువంటి వృక్షాలు ఈ అడవులలో పెరిగేటువంటి ప్రధానమైనటువంటి వృక్షాలుగా చెప్పవచ్చును. సో నెక్స్ట్ చూద్దాము. మరి ఇలాంటి అడవులు, ఆకురాల్చే అడవులు తెలంగాణ ప్రాంతంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలలో ఉన్నాయి, అంటే ఏ ఏ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి అని చూసినట్లయితే ప్రధానంగా వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, కరీంనగరు, మహబూబ్ నగరు, నిజామాబాదు, ఆదిలాబాదు, సో మొదలైనటువంటి జిల్లాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. సో ఇలాంటి అడవులను మనము వరంగల్లో చూసినట్లయితే ములుగు నుంచి ఏటూరు నాగరం వరకు, సో కరీంనగర్లో చూసినట్లయితే మహదేవ్పూరు, అలాగే మంతిని, అలాగే గోదావరికని, సో మహబూబ్ నగర్లో అయినట్లయితే మనకు ఎక్కడ శ్రీశైలం దగ్గర, నాగర్ కర్నూలు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలలో మనకు అటవీ సంపద ఉండడం జరిగింది. సో వాటిని మనము నల్లమల్ల అడవులని పేరు కూడా పిలుస్తాము. సో నిజామాబాదు, ఆదిలాబాదు, సో ఆదిలాబాదులో కూడా ఎక్కువగా అడవులు విస్తరించున్నాయి. ఖమ్మంలో అయితే మనకు ఈ మహబూబాదు, ఇల్లందు నుంచి కొత్తగూడెము, పాల్వంచ, భద్రాచలము, మనుగూరు, సో ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఆకురాల్చే అడవులను కలిగి ఉన్నాయి. సో రెండవది చూసినట్లయితే ముళ్ళ చెట్లతో కూడిన పొద అడవులు. ఈ ముళ్ళ చెట్లతో కూడిన పొద అడవులు ఏ ప్రాంతాల్లో ఎలాంటి వర్షపాతం ఉన్నటువంటి ఏరియాలలో ఇవి పెరుగుతాయి అనే విషయాన్ని మనము పరిశీలించినట్లయితే ఈ ముళ్ళ చెట్లతో కూడినటువంటి పొద అడవులు 50 సెంటీమీటర్ల వర్షపాతము నమోదయ్యేటువంటి ప్రాంతాలలో ఈ వృక్షాలు పెరుగుతాయి, ఈ అరణ్యాలు పెరుగుతాయి. సో ఈ ముళ్ళ చెట్లతో కూడిన పొద అడవుల లక్షణాలు, ఈ అడవులలో ఉండే చెట్లు ముళ్ళను కలిగి ఉండి పొదల రూపంలో పెరుగుతాయి. ఈ చెట్ల కలపను ఎక్కువగా వ్యవసాయ పరికరాలకు ఉపయోగిస్తారు. ఈ అడవులు రాష్ట్రంలో నల్గొండ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ అడవి విస్తీర్ణం. సో ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, చూడండి, తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అంచనాల ప్రకారము 2011-12 సంవత్సరము నాటికి తెలంగాణ రాష్ట్రంలో 26,272 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో అడవులను విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం మొత్తము భూ విస్తీర్ణంలో 22.9%గా ఉన్నది. ఇది 2014-15 నాటికి అటవీ రికార్డుల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణము 29,242 చదరపు కిలోమీటర్లు నమోదుగా ఉన్నది. సో అనగా రాష్ట్రము మొత్తం భూ వైశాల్యంలో అటవీ భూభాగము 25.46% మేరకు ఆక్రమిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలలో
మన తెలంగాణ రాష్ట్రం 12వ స్థానాన్ని కలిగి ఉన్నది. సో ఇక్కడ అత్యధికంగా కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాదు, ఖమ్మము విస్తీర్ణము గల జిల్లా ఖమ్మం. అంటే ఎక్కువగా అటవీ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా ఖమ్మము. సో అత్యల్పంగా తక్కువగా అటవీ విస్తీర్ణం ఉన్నటువంటిది అంటే హైదరాబాదులో అసలు అడవులే లేవు, రంగారెడ్డిలో లేవు, అలాగే మిగతా రాష్ట్రాలలో కూడా అంటే మిగతా జిల్లాలు కూడా. ఓకే, ఇది అటవీ సంపద అంటే అటవీ వనరుల గురించి. నెక్స్ట్ జల వనరులు. సో జల వనరులు అంటే వాటర్ రిసోర్సెస్. సో తెలంగాణ రాష్ట్రము 1,14,480 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉన్నది. ఎంత కలిగి ఉన్నదమ్మా? 1,14,480 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉన్నది. ఇది రాష్ట్రంలోని సరాసరి వర్షపాతము 90.6 సెంటీమీటర్లుగా ఉన్నది. అంటే 90 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మన తెలంగాణ రాష్ట్రం కలిగి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం మొత్తము వైశాల్యాలు సరిగా 104 మిలియన్ క్యూబిక్ వర్షపాతము లభ్యమవుతుంది. ఓకే, సో మొత్తము నీటిలో దాదాపుగా 41% అనగా 42.6 మిలియన్ ఘనపు మీటర్ల నీరు ఆవిరి అవుతున్నది. అంటే ఈ ఆవిరి అయి మళ్ళీ వాతావరణంలోకే చేరుతున్నది. సో మిగతా 40% నీరు దాదాపుగా 41.6% మిలియన్ క్యూబిక్ నీరు 41.6% మిలియన్ క్యూబిక్ నీరు ఉపరితల జలాలు అయినటువంటి చెరువులు, వాగులు, నదులు, సో సరస్సులలో ప్రవహిస్తూ ఉంటుంది. 10% నీరు దాదాపుగా అంటే 10.3 మిలియను కాలుష్యపు నీరు భూమిలో తేమ రూపంలో నిల్వ ఉండును. సో మిగిలిన 9% అనగా 9.36 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు భూగర్భ జలాలుగా పరిపూర్ణమవుతుంది. సో ఇది జల వనరులు, రాష్ట్రంలో ఉన్నటువంటి జల వనరుల యొక్క గణాంకాలు. 2011-12 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 7.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జల వనరులను విస్తరించి ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలోని జల వనరులకు సంబంధించి పూర్తి వివరాలు మనకు ఈ పట్టికలో తెలుసుకోవచ్చు. చూడండి. సో జల వనరులను మనము 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఆవరించి ఉన్నటువంటి ఏరియా, అలాగే రాష్ట్ర భూభాగంలో వాటా. సో చెరువులు, సో వీటిని రిజర్వాయర్లు లేదా రిజర్వులు అంటారు. రాష్ట్రంలో ఎంత ప్రాంతాన్ని అది విస్తరించింది? 252.5 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉన్నాయి చెరువులు. సో అది 0.22%, అంటే అట్లీస్ట్ 1% కూడా లేదు. నదులు, సో నదులు అంటే ప్రవహించేటువంటి వాటిని మనము నీటి వనరులను నదులు అంటారు. సో ఇది 4,763 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని వైశాల్యాన్ని కలిగి ఉన్నది. రాష్ట్రంలో వీటి వాటా 1.78%. అలాగే సరస్సులు లేదా కుంటలు 2,041 చదరపు కిలోమీటర్లు. రాష్ట్రంలో వాటా 6.15%. ఓకే, సో ఇది మనకు నీటి వనరులు లేదా జల వనరులకు సంబంధించినటువంటి అంశము. ఆ తర్వాత చూడండి, రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి నదులు గోదావరి, కృష్ణ. సో ఈ గోదావరి నది, దీనిని మనము దక్షిణ గంగగా పిలుస్తాము. ఈ నది దక్షిణ భారతదేశంలోని మహారాష్ట్రలో నాసిక్ త్రయంబకేశ్వరం వద్ద ఇది ప్రారంభమవుతుంది. సో ఈ గోదావరి నది దక్షిణ భారతదేశంలోని నదులన్నింటిలోకెల్లా అతిపెద్ద నది. దేశంలో ఇది 2వ అతిపెద్ద నదిగా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ ఉంటుందంట? మహారాష్ట్రలోని నాసిక్ వద్ద
ఉన్నటువంటి నాసిక్ త్రయంబకేశ్వరం అనేటువంటి ప్రదేశంలో పుడుతుంది. సో రెండవది కృష్ణ నది. సో ఇది మహారాష్ట్రలోనే పడమటి కనుమలలో మహాబలేశ్వరం వద్ద పుట్టి ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రవహించి మహబూబ్ నగర్ నుంచి అలంపూర్లోని తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎంటర్ అవుతుంది, ప్రవేశిస్తుంది. సో ఈ నదులతో పాటుగా కొన్ని ఉపనదులు ఉన్నాయి. వాటిని మంజీరా, ప్రాణహిత, మూసీ నది, డిండి, పాలేరు మొదలైనటువంటి నదులు కలవు. సో ఈ భూభాగాన్ని కనుక చూసినట్లయితే ప్రకృతి వనరులు భూభాగము ప్రధానమైన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు అతి ముఖ్యమైన ఉత్పాదిత వనరుగా భూభాగాన్ని పేర్కొనవచ్చు. ఓకేనా. సో ఇది చూడండి. దీని తర్వాత మనకు నేలలు, అతి ముఖ్యమైనటువంటి వనరులు నేలలు. సో నేలను 4 రకాలుగా విభజించడం జరిగింది. 4 రకాలు నేలలు. ఒకటి ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, అలాగే అల్యూవియల్ నేలలు, రాతి నేలలు. ఓకేనా. ఈ ఎర్ర నేలలు అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతంలో విస్తరించినటువంటి నేలలను మనము ఎర్ర నేలలు అంటారు. ఈ నేలలలో ఐరన్ మరియు మెగ్నీషియము ఎక్కువగా కలిగి పురాతన అగ్నిశిలలు లేదా రూపాంతర శిలలు శైథిల్యం చెంది ఈ ఎర్ర నేలలు ఏర్పడడం జరిగింది. సో రాష్ట్ర భూభాగంలో ఈ నేలలు దాదాపుగా 48% వరకు విస్తరించి ఉన్నాయి. సో దీని తర్వాత నల్లరేగడి నేలలు. సో వీటిని అర్ధ శుష్కి దక్కన పీఠభూమిలో భూసారపు శిలలు శైథిల్యం చెందడం ద్వారా ఈ నేలలు ఏర్పడతాయి. ఈ నేలలు 25% వరకు విస్తరించి ఉన్నాయి. సో నెక్స్ట్ అల్యూవియల్ నేలలు. సో నదులచే లేదా వాగులచే మాత్రిక రవాణా చేయబడి ఒకే చోట నిక్షిప్తం చేయబడటం ద్వారా ఈ రకమైన నేలలు ఏర్పడతాయి. సో తెలంగాణ రాష్ట్రంలో ఈ నేలలు 20% వరకు విస్తరించి ఉన్నాయి. సో రాతి నేలలు. ఇదేంటి, క్రమక్షయం జరిగి నున్నగా ఉండే రాతి తలలను రాతి నేలలు అంటారు. వీటిలో ఎలాంటి పంటలు పండించే అవకాశం ఉండదు. సో ఇది రాష్ట్రంలో 7% విస్తరించి ఉన్నాయి. సో నెక్స్ట్ ఖనిజ వనరులు. సో ఖనిజ వనరులను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటి అంటే లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, అలాగే ఇంధన ఖనిజాలు. సో ఇక్కడ లోహ ఖనిజాలు అంటే విద్యుత్తును తన గుండా అంటే కరెంటు సప్లైని తన గుండా ప్రవహించే వాటిని లోహ ఖనిజాలు అంటారు. అంటే విద్యుత్తుని తమ గుండా ప్రసరింప చేసేటువంటి ధర్మం, గుణము కలిగి ఉన్నటువంటి ఖనిజాలను లోహ ఖనిజాలు అంటారు. అవి ఇనుము, రాగి, వెండి, బంగారము, మాంగనీసు సో మొదలైనటువంటి వాటిని మనము లోహ ఖనిజాలకు ఉదాహరణగా చెప్తాం. నెక్స్ట్ ఇంకోటి అలోహ ఖనిజాలు. విద్యుత్తును తన గుండా ప్రసరింపచేయని ఖనిజాలను అలోహ ఖనిజాలు అంటారు. సో వీటిని బైరటీసు, సున్నపురాయి, యాస్బెస్టాస్, డోలమైట్లు మొదలైనవి. ఆ తర్వాత ఇంధన ఖనిజాలు అంటే ఇంధనాలుగా ఉపయోగపడేటువంటి ఖనిజాలు. అంటే శక్తిని పునరుద్ధరించేటువంటి గుణము కలిగినటువంటివి, శక్తిని జనింపచేసేటువంటి గుణాన్ని కలిగి ఉన్నటువంటి ఖనిజాలను మనం లోహ ఖనిజాలు, వాటిని మనం ఇంధన ఖనిజాలు అంటారు. సో ఇంధన ఖనిజాలకు ఉదాహరణగా బొగ్గు, పెట్రోలియం, డీజిల్, యురేనియం, థోరియం. అంటే చూడండి, పెట్రోలియం తోటే మనకు ఎన్నో వాహనాలు నడుస్తున్నాయి, డీజిల్ తోటి ఎన్నో వాహనాలు నడుస్తున్నాయి. అంటే అవి శక్తిని జనింపచేస్తుంది, శక్తిని అవి ఉద్భవిస్తుంది, శక్తిని అవి తయారు చేస్తుంది. సో ఇలాంటి వాటిని మనము ఇంధన ఖనిజాలు. బొగ్గు ఉన్నది, బొగ్గు ద్వారా మనకు ఎన్నో పరిశ్రమలు నడుస్తున్నాయి, విద్యుత్ తయారవుతున్నది. సో ఇవన్నీ కూడా మనకేంటి అంటే లోహ ఖనిజ వనరులు. ఓకే. సో ఇక్కడ ఖనిజ వనరుల గురించి, నేలల గురించి, అలాగే నదుల గురించి, సో జల వనరుల గురించి, అటవీ వనరుల గురించి చెప్పడం జరిగినది. తెలంగాణలో ఉన్నటువంటి ఈ సహజ వనరుల గురించి మనము చర్చించడం జరిగింది. సో ఇది అకాడమిక్ సెషన్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్.
ఫర్ ద ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ BA స్టూడెంట్స్, 6th సెమిస్టర్ హోల్డర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద లిజనింగ్.